దావత్ అంటే నాన్ వెజ్ ఉంటుంది. తెలంగాణలో దావత్ అంటే గుడాలు కూడా ఉండాల్సిందే. నేను శనగ గుడాలు చేశాను, ఇంకా బొబ్బర్లు, చిక్కుళ్ళు, మక్కలు, ఇలా రకరకాలుగా గుడాలు చేస్తూ ఉంటారు. మీరు ఏ రకమైన గుడాలు తిన్నారా చేశారా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. శనగల్ని 5-6 గంటల సేపు నానబెట్టి తర్వాత కుక్కర్లోకి వేసుకొని కొంచెం వాటర్ ని ఉప్పును వేసి మూత పెట్టేసి 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, చిన్న చిన్న కట్ చేసుకున్న ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేయండి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు, అలా పచ్చి పచ్చిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొంచెం పసుపుని వేసుకొని మిక్స్ చేసుకొని మనం ఉడికించుకున్న శనగల్ని, అలాగే కొంచెం కారంని, ఉప్పుని, పావు స్పూన్ ధనియా పౌడర్ని వేసుకొని హై ఫ్లేమ్ లో 4 to 5 minutes పాటు మిక్స్ చేసుకొని ఫైనల్ గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేయండి. చాలా సింపుల్ గా టేస్టీగా శనగగుడాలు అయితే రెడీ అయిపోయాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద చేసుకుని తినొచ్చు, ఈవినింగ్ స్నాక్ కింద కూడా చేసుకుని తినొచ్చు. మా తెలంగాణలో అయితే దావత్లో గుడాలు పెట్టి మంచిగా నాన్ వెజ్ కర్రీ పెడతారు. ఆ సూప్ లో తింటే చాలా బాగుంటాయి.